అంటే మరి సాధ్యమైంది జనాలకు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు జనాలు అని అంటే భవిష్యత్తు ఎవరికి పట్టే అవకాశం ఉంటుంది. అది మనం ఏం చెప్తాం, వీళ్ళు వాళ్ళని మనం చెప్పలేము. ఆ టైం వరకు పరిపాలించే వ్యక్తిని డైరెక్ట్ ఆ దేవుడు పంపిస్తాడో చెప్తాడో. ఈ రోజు మన దాకా టీఆర్ఎస్ ఒక 10 సంవత్సరాలు పరిపాలించింది, అది నచ్చలేదు పక్క చెప్పేసి ఈయన పరిపాలన 2 ఏళ్ళకి నచ్చలేదు అని చెప్పేసి జనాలు చెప్తారు. 5 సంవత్సరాల తర్వాత ఎవరొక్కరో ఏం కదా సెంట్రల్ స్టేట్ అంతా ఒకటే ఉంటే బాగుంటది అని చెప్పేసి అంటున్నాం. ఉన్నదే ఉంది. ఇప్పుడు మన దేశంలో 2 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కర్ణాటకలో ఉన్నట్టు. ఆ 2 సీట్లు కూడా మరి ఏ రకంగా ఉంటే ఎంత ఒకటే మనకు తెలియదు. వచ్చే ప్రభుత్వం మన సాక్షాత్ కారణ మోడీ సార్ అని నేను మనస్ఫూర్తిగా గుడలమే చేయొచ్చు. ఆయన ఫ్యామిలీ లేదు, మన దేశ ప్రజలే ఆయన ఫ్యామిలీ పిల్లలు. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక చిన్న కార్పొరేటర్ ఉంటారు, ఆ కార్పొరేటర్ గిట్ట తరతరాలు సరిపడంత ఆస్తి సంపాదిస్తున్నారు. ఆయన ఒక దేశానికే ప్రధానమంత్రి. ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. సో ఆయన కదంతా ఫ్యామిలీ, దేశ ప్రజలే నా పిల్లలు, దేశమే నా ఇల్లు అని చెప్పేసి కేవలం దేశం బాగుండాలి, బాగుపరచాలి అని చెప్పేసి ఉన్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, కారణ జన్ముడు మన మోడీ సార్. ఇంతకుముందు ఒక ప్రధానమంత్రిని చూస్తే కేవలం మన పార్టీ వాళ్ళు మాత్రమే మా ప్రధానమంత్రి. మోడీ సార్ చూసిన తర్వాత ఖాళీ ఆయన ఫ్లెక్స్ చూసిన ప్రతి ఒక్కరు మన దేశం ఉన్న పార్టీకి సంబంధం లేకుండా నిలబెట్టి చేసుకుని మా ప్రధానమంత్రి అని చెప్పే విధానానికి మన భారతదేశాన్ని తీసుకొచ్చింది. అప్పుడు ఎప్పుడో ఎన్నో 27వ స్థానంలో ఉన్న దేశాన్ని 4వ స్థానాన్ని తీసుకొచ్చారు. ఎవరు వల్ల సాధ్యమైంది? ఆయన దేశ రక్షణ కోసం కదా ఇలాంటి పనులు చేసుకుంటాయి. అలాంటి వాళ్ళని గెలిపించాలో, ఎంకరేజ్ చేయాలి. కొంచెం దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ జనాలలో నిత్యం ఉండి జనాల సమస్య తెలుసుకునే వ్యక్తిని ఎవరైనా లీడర్ ఉంటే అలాంటి వాళ్ళని తీసుకురావాలని చెప్తున్నాను.